ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న పిల్లలకు ట్రాక్టర్ నడపమని డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండికి పేపర్స్ లేదు, ఏం లేదు. చిన్న పిల్లలు కూడా బండ్లు నడుపుతారు. గ్రామ స్థాయిలలో, మండల స్థాయిలలో ఎక్కడ పడితే అక్కడ నడుపుతారు. యాక్సిడెంట్స్ ఎన్ని అవుతాయో ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లలు నడపడం వల్ల సామాన్యులు చనిపోతున్నారు, ప్లస్ ట్రాక్టర్ వాళ్ళు కూడా చనిపోతున్నారు. మనము గవర్నమెంట్ ఏమనుకున్నదంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏమో మనకు సమస్య సృష్టిస్తలేదు, విష్ప కొట్టుకోవద్దని అంటలేదు. పర్మిషన్ అనేది ఎందుకంటే పిచ్చర్గా కొట్టుకునే వాళ్ళ కోసమే ఈ పర్మిషన్ మనది గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఎందుకంటే అక్రమంగా ఇప్పుడు అక్రమ రవాణా, పుస్తక రవాణా జరగొద్దు, ప్లస్ రైతులకు కూడా ఇబ్బంది కలగొద్దు. ఇప్పుడు మనం ఉష్క అనేది తరలిస్తే రేపు వ్యవసాయం చేసుకునే తందుకు కూడా వాగులు అనేవి అనుకూలించావు. కాబట్టి నేను ఇసుక రవాణా ఎక్కడి నుంచి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలలో సర్పంచులు మాకు చెప్పకపోయినా మాకు తెలుసు, అక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు చెప్పిండ్రు ఈ ఇసుక రవాణాతోటి మాకు ఇబ్బందులు అవుతాయి, మాకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉండలేవు, ఇసుక అంతా వెళ్ళిపోతే వాటర్ అనేది స్టోరేజ్ ఉండదు కదా మనకు వాగులల్లా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ళ కోసము ఏ గవర్నమెంట్ అడ్డు చెప్పదు. ప్రతి ఒక్క పేద పౌరునికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలనేదే కళ. ఆ కళ నెరవేర్చే దిశగానే ఉన్నాము. కాకపోతే ఏంటంటే అక్రమ రవాణా ఇసుక జరగొద్దు అనేదే ఈ ఏదంటే అధికారుల నుంచి అధికారులు ఇవ్వకపోతే నిలదీయని వద్దని ఎవరు అడగట్లేదు. కాకపోతే మా ఇళ్ళ కోసం కొట్టుకోవాలి, అక్రమంగా అమ్ముకునే వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ఇప్పుడు మన నియోజక వర్గాలను ఎందుకు బంద్ కావాలి? ఇది మానేరు అనేది అటు దిక్కు పనిచేస్తుంది, మనకు పనిచేస్తారు. వాళ్ళకు తీయచ్చు, మనకు తీయరాదు. రెండోది, మీరు భూగర్భ జలాలు పోతున్నాయి కదా, ఒక్కొక్క రోజు 200, 300, 500 లారీలు పోతున్నాయి. ఒక్కొక్క 35 టన్నుల ఒక్కొక్క లారీ అట్లా తీస్తారు. భూగర్భ జలాలు పోవు. ఓన్లీ పేదోళ్ళు, పేదలు ట్రాక్టర్ కొట్టుకొని అది కూడా ప్రజలకు ఇస్తా అంటే తక్కువ రేటుకి ఇస్తా అంటే అది అన్యాయం. మేడం ఒకసారి చూడండి, రీచ్ 500 ట్రాక్టర్లు, ఒక్కొక్క ట్రాక్టర్ 35 టన్నులు, అన్ని ట్రాక్టర్లు ఎత్తుకొని పోతాను. భూగర్భ జలాలు ఓన్లీ ట్రాక్టర్ల ద్వారా పేద ప్రజలకు తక్కువ రేటుకు లోకల్కి ఇస్తా అంటే అది కాంట్రాక్టర్లు మాట్లాడిస్తా అంటే భూగర్భ జలాలు. మేడం మేము అక్రమంగా రవాణా ఏమంటలేము. మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మా గ్రామ పంచాయతీ ద్వారా వచ్చేటువంటి ప్రజలకు వేసేటువంటి పనులకు మేము ఏమంటాము. మేము అక్రమంగా కొట్టుకోమని మేము ఇస్తలేము. నేను చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను మేడం, మీ వరకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్రమంగా నడిచినప్పుడు మాట్లాడేది మీరే, యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు అనేది మీరే. ప్రతిపక్షమైన వాళ్ళైనా చెప్పారు మీరంటే మా గౌరవం, మా పాత మిత్రులు కూడా సదాన మీరు. ఇప్పుడు అక్రమ ఇసుక కొట్టే రోజుల మీద మీరు కేసు మా సంబంధం నంబర్ 1. నంబర్ 2, మీరన్న దానికి ఎవరైనా చిన్నపిల్లలు లైసెన్స్ లేని వాళ్ళు ఎవరన్నా ట్రాక్టర్లు నడిపితే బరాబర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళ మీద జైల్లో పెట్టుడు. దానికి మేము సపోర్ట్ చేయము. నేను అడిగేది ఏంటంటే జస్ట్ విదిన్ అవర్ కాన్స్టిట్యున్సీ అంటే మన నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు 2 పట్టణాలలో మాత్రమే ఏది అక్రమ రవాణా కొట్టుకుంటే దానికి మనం సపోర్ట్ చేయాలి. కానీ ప్రజలకి ఇవాళ మీరు కూడా ఇసుక శాంక్ కోసం మీరు ఇవాళ అడగండి. 7 నుంచి 8 వేల రూపాయల ట్రిప్ ఉన్నది. దీని మీద భారం సామాన్యుడి మీద పడుతుందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది రాజకీయం అవసరం లేదు ఇంకా. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు శాండ్ ఇసుక రీచ్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయమని. నేను ఛాలెంజ్ కడుతున్నాను. ఇప్పుడు అది బుక్ చేయాలి,
ఇప్పుడు ఓపెన్ ఉంటే చల్ నువ్వు ఏదంటే నేను ఛాలెంజ్ నా ముక్కు భూమికి రాకనే వెళ్ళలేదు. అయితే అయితే ఒక నిమిషం ఒక్క నిమిషం ఆవేశపడకు ఒక్క నిమిషం. నాకు 2,50,000 మంది ప్రజలు నాకు ఓటేస్తే నేను శాసనసభ్యుని. ప్రతి ఒక్కరికి ఇది ఈ సమస్య మన నియోజకవర్గంలో ఉన్న సామాన్య ప్రజలు అడుగుతున్న సమస్య. ఇది నిజంగా సీరియస్ ఇష్యూ. దీనికి నీళ్ళు లేకుండా పోవడానికి మేము అంటలేము. నీళ్ళు కూడా కావాలి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఒక్క బటన్ ఒత్తితే ఇలా నీళ్ళు వరదలై మారుతాయి. అది కావాలి కానీ దీనికోసం కాదు. దయచేసి ప్రాంతంలో ఓపెన్ చేయాలి. అయినా ఇది డిస్కషన్ ఇది ఇక్కడ పెట్టాల్సిన పని ఏం లేదు. ఇది అధికారుల దృష్టికి రావాలని ముచ్చట్ని ఇక్కడ మాట్లాడినా ఖచ్చితంగా రేపు రివ్యూ మీటింగ్లో 13 మంది శాసనసభ్యులు సమక్షంలో 4 మంత్రులు ఉన్న సమక్షంలో కలెక్టర్ గారు సిపిలు అందరున్న సమక్షంలోనే బరాబర్ అడుగుతా, బరాబర్ దీన్ని ఓపెన్ చేపిస్తా. స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నదానికి మాత్రం అందరికి ఒకటే రూల్ ఉండాలి, చట్టం ఒక్కటే, అందరికీ కూడా చేయాలి. ఖచ్చితంగా నిలబడి పోరాటం చేస్తాం. అట్ ద సేమ్ టైం దాన్ని మిస్యూజ్ చేస్తా అంటే మాత్రం దాని మీద సపోర్ట్ చేయాలి.